హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి గదిలోవి కూడా తుడిచేసుకొని నేను దోసపిండి, ఇడ్లీ పిండి ఆడుకున్నాను కదా! అవి బాగా పొంగాయి. వాటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ వేసేసుకున్నాను. మొన్న వెళ్ళినప్పుడు అమ్మ దబ్బకాయ పచ్చడి చేసి ఇచ్చింది. అందులోకి కొన్ని వాటర్ కలిపేసుకొని ఫస్ట్ ఆయనకి టిఫిన్ పెట్టేసి, టీ కూడా పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఈరోజు మార్గశిర రెండవ లక్షవారం అని చెప్పేసి అమ్మవారికి ప్రసాదంగా కొంచెం సేమియా కేసరి కింద అయితే చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గర కామాక్షి దీపం అవి కూడా శుభ్రం చేసి పెట్టుకుందాం. ఈశాన్య మూల చెంబది కూడానని చెప్పేసి అవి బయటికి తీసుకెళ్ళి అయితే క్లీన్ చేసుకున్నాను. అందుకని లోపల గిన్నెలో పెట్టుకుని క్లీన్ చేసుకుని ఇలా బొట్లు అవి పెట్టుకుని అలంకరించుకొని పూజ దగ్గర చేసుకునే కుంకుమ, పసుపు బండ్లోకి అన్నీ అయిపోయాయి. అందుకని అవన్నీ కూడా నింపేసుకొని కామాక్షి దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అది చేసుకుని మహాలక్ష్మి అష్టకం, సూర్యాష్టకం అది చదువుకొని ప్రశాంతంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి లంచ్లోకి అనవగాయ పాలు అయితే ఉంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.